మైటీ ప్రేక్షకులకి అశేష ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి స్వాగతం. ఇవాళ ఉదయం రెండు డిఫరెంట్ దినపత్రికల్లో, రెండు విభిన్నమైనటువంటి పత్రికల్లో విభిన్నమైనటువంటి వార్తలు చూసాం. ఒకటి, గ్రంథాలయ శాఖలో పనిచేసినటువంటి పెన్షనీర్ల సంఘం వాళ్ళు సాక్షి పేపర్ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సాక్షి వాళ్ళ హెడ్డింగ్ ఏంటంటే, గ్రంథాలయ వ్యవస్థని నిర్వీర్యానికి ప్రభుత్వం కుట్ర. గ్రంథాలయ వ్యవస్థ నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం కుట్ర పన్నుతుంది. అంత పెద్ద కుట్ర పన్నేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ నిర్వీర్యం అయిపోయింది కదా, అది అవుతోంది దాదాపుగా చెప్పాలంటే. రెండోది, నారా లోకేష్ గారు, అంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు రాష్ట్ర చరిత్ర సంస్కృతికి చిహ్నంగా రాజధానిలో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ 15 లక్షలకు పైగా పుస్తకాలతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దేలా చర్యలు. విద్యాశాఖ సమీక్షలో మంత్రి లోకేష్. ఈ సమీక్షలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆయన ఐఏఎస్ ఆఫీసర్ గారు పాల్గొన్నారు, శశిధర్ గారు. తర్వాత ప్రస్తుత గ్రంథాలయ డైరెక్టర్ గారు, అంటే ఎవరికైతే మాతృస్థానానికి బదిలీ అయిందో కృష్ణమోహన్ గారు, ఆయన కూడా పాల్గొన్నారట. మరి ఆయన ఏ స్థాయిలో పాల్గొన్నారో మనకు తెలియదు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ బదిలీ అయిపోయారు, ఇంకా రిలీవ్ కాలేదు. సో ఈ నేపథ్యంలో మాకు వచ్చేటువంటి మా ప్రతిపాదన ఏంటంటే, ముందు అర్జెంటుగా బీడీసీల జీతాలు, వాళ్ళకి ఏదైతే 2023 నుంచి పెండింగ్లో ఉన్నాయని మనం గత 2-3 రోజులు చెప్పుకుంటున్నామో, ముందు ఆ జీతాలు క్లియర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, పెన్షనర్ల సమస్యను తీర్చండి. రిటైర్ అయ్యే నాటికి ఏ ఉద్యోగి కూడా ఎటువంటి సమస్యలు ఉండకూడదు, ఎటువంటి ఎలిగేషన్స్, కేసులు, వాళ్ళ మీద ఆరోపణలు, ఇలాంటి చెదారు ఏది ఉండకూడదని సుప్రీంకోర్టు 2-3 సందర్భాల్లో చాలా స్పష్టంగా చేసింది. అయినా సరే మీరు రిటైర్డ్ ఉద్యోగులను పట్టించుకోకపోవడం. ఇన్ని సమస్యలు ఉండగా మీరు ఇప్పుడు అర్జెంటుగా రాష్ట్రాల్లో ప్రపంచ స్థాయి గ్రంథాలను నెలకొల్పాల్సినటువంటి అవసరం ఏమైతే లేదు, నాకు తెలిసినంత వరకు. నాకనే కాదు, నా బోటి పాత్రికేయులు ఎవరికి కూడా అవసరం కనిపించట్లేదు, ఎందుకంటే ఖర్చుతో కూడుకున్న పని. సో మీరు అదే ఖర్చుని, అదే డబ్బుని ముందు అర్జెంటుగా జీతాలు క్లియర్ చేసేసి, పెన్షనీర్ల బాధలు పట్టించుకుని, ప్రమోషన్లు రాని వాళ్ళకి ప్రమోషన్లు, వాళ్ళ సర్వీస్ ప్రకారం, వాళ్ళ పర్ఫార్మెన్స్ ప్రకారం ముందు వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చి, నిన్న మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడుకున్నాం. ఒక సబ్ స్టాఫ్ గారి భార్య, అంటే ఒక బంట్రోతు గారి భార్య, ఆవిడ భర్త చనిపోయిన తర్వాత పొందిన ఉద్యోగంలో ఆవిడ టాలెంట్ చూపించి చాలా స్పీడ్గా గ్రేడ్ 1కి వెళ్ళిపోయింది. అలాంటి భాగవతాలన్నీ చాలా జరుగుతున్నట్టు ఈ నేపథ్యంలో ముందు నిజమైనటువంటి ఉద్యోగులు ఎవరైతే సిన్సియర్గా పనిచేస్తున్నారో, ఎవరైతే డెడికేటెడ్గా పనిచేస్తున్నారో, వాళ్ళ ఉద్యోగానికి, వాళ్ళ పోస్ట్కి, పొజిషన్కి ముందు వాళ్ళందరినీ గుర్తించి, అన్నిటికంటే ముఖ్యంగా బీడీసీ ఉద్యోగులకి జీతాలు ముందు ఇవ్వండి వాళ్ళకి. తర్వాత మీరు ప్రపంచ స్థాయి కాకపోతే అంతరిక్ష స్థాయి గ్రంథాలయాలు నెలకొల్పొచ్చు, ఇబ్బంది ఏం లేదు. తర్వాత కృష్ణమోహన్ గారు, ఏంటి సార్ ఉంటారా, ఆయన వెళ్ళిపోతారా, ఉండేటైతే దానికి తగ్గట్టుగా ఉత్తర్వులు ఇవ్వండి, వెళ్ళిపోతే దానికి తగ్గట్టుగా ఉత్తర్వులు ఇవ్వండి. అలాగే ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి ఈ గ్రంథాలయ శాఖలో ఉన్నటువంటి అవినీతి ముందు అర్జెంటుగా దాని మీద విచారణ జరిపించండి. వాటి మీద కావాల్సిన ఎంక్వైరీ కమిషన్స్ని వేయించండి. ఇవన్నీ జరిగిన తర్వాత అప్పుడు మీరు ప్రపంచ స్థాయి గ్రంథాలయాన్ని మీరు నెలకొల్పుతారు, కానీ మేము కూడా వచ్చి అక్కడ పుస్తకాలు చదువుకుంటూ ఉంటాం. తర్వాత ఇది గ్రంథాలయ శాఖలో కాకుండా ఉన్నత విద్యాశాఖలో కూడా అనేక అవకతవకలు జరుగుతున్నాయి. వాటి మీద మేము ఇంకా లోతుగా పరిశీలిస్తున్నాము, వాటి మీద పరిశోధన చేస్తున్నాము. అవి వచ్చిన తర్వాత వాటి మీద కూడా మీరు చర్యలు తీసుకుంటారు. కానీ ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు మనం కొత్తగా బడ్జెట్ పెట్టుకుని కొత్తగా ఏం చేయాలో అప్పుడు అవి చేయొచ్చు. ముందైతే అర్జెంటుగా జీతాలు ఇవ్వండి సార్. పాపం అందరూ అల్లాడిపోతున్నారండి. 3-4 సంవత్సరాల నుంచి జీతాలు లేకపోవడం చాలా ఇది కదా. మీకు ఒక టర్మ్ మీకు అధికారం లేకపోతేనే మీరు ఎంతో విలువలాడిపోతారు. అలాంటిది మరి 2 సంవత్సరాల నుంచి చిరు జీతగాళ్ళు కదా, 3,000-4,000 రూపాయల జీతాలు వాళ్ళ బాధలు పట్టించుకోండి ఫస్ట్. తర్వాత మీరు ఎన్ని సభలు సమావేశాలు పెట్టుకున్నా కూడా మీకు పాత్రికేయుల దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి మీకు అండదండలు ఉంటాయి, మద్దతు దొరుకుతుంది. దయచేసి తక్షణం మంత్రి నారా లోకేష్ గారు, తత్సంబంధిత అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఓఎస్డీలు, ఇంకా ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందు అర్జెంటుగా ఈ విషయం గురించి పట్టించుకోండి. పెన్షనర్లది మరీ వాళ్ళ దయనీయమైన స్థితి, బీడీసీ ఉద్యోగస్తులు ఎంత దయనీయమైన స్థితితో అంతే స్థాయిలో వాళ్ళది కూడా అయితే ఒక తేడా ఏంటంటే, రిటైర్ అయిన వాళ్ళకి దాదాపుగా ఎర్నింగ్ మెంబర్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు ఇంట్లో. సో ఒక పిసరు వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది తక్కువేమో, కానీ బీడీసీలు మాత్రం చెప్పనలవి కాని బాధ. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లల చదువులు, వాళ్ళ ఇంట్లో వైద్య అవసరాలు, అవన్నీ కూడా మాటల్లో చెప్పలేంత బాధలు పడుతున్నారు వాళ్ళ ముందు సంగతి. అర్జెంటుగా వాళ్ళ జీతాలు రిలీజ్ చేయండి. థ్యాంక్ యూ.